ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. జమ్మల మడుగైన తాడిపత్రైనా ఎవరైనా ఏ ఊరైనా వాళ్ళని ఇడిసిపెట్టొద్దన్నా ఆ పగోళ్ళని పాతెయ్యాలా. దాడి చేసింది మన పగోళ్ళు కాదు చెల్లెమ్మా. మన పగోడు కదా, మరి ఎవరు నాయనా? ఆ జెండేకి ఏ శత్రువులు ఉండారో ఎవరికి తెలుసో. ఏమంటుండావన్నా? ఆయనకి శత్రువులేంది? ఇది ఖచ్చితంగా మన పగోళ్ల పనే అయి ఉంటాది. లేదమ్మే, నిన్న దాడి చేసింది మన పగోళ్ళే అని చెప్పగలను. కానీ ఈ దినం దాడి చేసింది మాత్రం ఈ ఎవరో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళంట. బీహార్ గ్యాంగ్? అవును బామర్ది, నిన్నేసేయడానికి బీహార్ నుంచి గ్యాంగ్ దిగినదంట. నేను వెంటనే శంకర్తో మాట్లాడాలి. ఆగండి ఆగండి, మీరు రెస్ట్ తీసుకోండి. శంకర్ రెడ్డిని ఇడికి పంపించాలి. అన్నా, ఆ బీహార్ గ్యాంగ్ ఏందో, వాళ్ళ కథ ఏందో, ఆ సంగతి ఏందో చూసుకోపో. అట్నే అమ్మే. నాయనా, వాళ్ళు మాత్రం మన రాష్ట్రం పొలిమేర దాటకూడదు. దాటే లోపు వాళ్ళని వేసేయాలా? అట్నే తల్లి. మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తా. బీహార్ నుంచి ఎవరొచ్చుంటారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదండి. ఏదైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. ఏంది శంకర్ రెడ్డి, డాక్టర్ను మళ్ళీ రమ్మంటావు? ఈ తూరి అవసరం ఉండదులే. ఏ ఈ తూరు జెండేని మొత్తానికి లేపేద్దాం అనుకుంటున్నావా? అయినా నీ కోపం నా మీదైతే వాళ్ళెందుకు చంపాలనుకుంటున్నావు? అంతా నీ వల్లే ఆదిశంకర్ రెడ్డి. నీ పెండ్లాన్ని జెండేని ఎత్తుకుని వస్తే నువ్వు నా వెనకాలే వచ్చి నా బిడ్డని పెళ్లి చేసుకుంటావని ఆశపడినా, కానీ అలా జరగలేదే. నా బిడ్డకే ముక్కు ముఖం ఊరు పేరు లేనోడితో పెళ్లి చేయాలనుకున్నావు. అది చాలదన్నట్టు నా చెల్లెలికి నీ స్నేహితుడితో ముడిపెట్టి నా సగం ఆస్తికి ఎసరు పెడదామనుకున్నావు. అందుకే ఆడిని చంపి నీకు బుద్ధి చెప్పాలనుకున్నా. తప్పుగా ఆలోచిస్తున్నావు శివారెడ్డి. నీ చెల్లెల్ని జెండే ప్రేమించలేదు, నీ చెల్లెలే జెండెని ప్రేమించింది. ఇక నీ కూతురు చార్లత ఆ రాకేష్ గారిని ఇష్టపడుతుంది. అందుకే వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేయాలనుకున్నా. ఇదిగో అట్ట చెప్పి తప్పించుకోవడం కుదరదు శంకరెడ్డి. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా బొక్క పడేది ఆకే. ఏడా ఆకంటే ఆ చెండే రాకేష్లో. ఇగో మర్యాదగా నా బిడ్డని పెళ్లి చేసుకో. నీ పెండ్లాన్ని జెండేని ఇడిచిపెడతా. కాదన్నావనుకో, నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని లేపి పరేస్తా. నాకే సవాల్ విసురుతున్నావా? అయితే నా సవాల్ కూడా విను. నీ కూతురికి రాకేష్కి, నీ చెల్లెలికి జెండేకి పెళ్లి చేస్తా. నా కుటుంబాన్ని తీసుకుని సీమ నుంచి వెళ్ళిపోతా. అంత సులభంగా ఎలా వెళ్ళిపోతావు శంకరెడ్డి? ఇగో నా నుంచి నువ్వు తప్పించుకోగలవేమో, కానీ ఆ బీహారోళ్ళ నుంచి మాత్రం తప్పించుకోలేవు. బీహారోళ్ళేంటి? నిన్న దాడి చేయించింది మాత్రం నేనే, కానీ ఈ పొద్దు దాడి చేసింది మాత్రం నేను కాదు, ఆ బీహారోళ్ళు. ఇగో శంకరెడ్డి, నువ్వు నాకు మాత్రమే పగోడు అనుకున్నాను, కానీ నీకు చాలా మంది శత్రువులు ఉండారే. ఏడ ఏ లెక్క తేల్చడం మర్చిపోయి ఉండావో గుర్తు తెచ్చుకో. ఏదో పాత బాకి వడ్డీతో కలిపి వచ్చినట్టుండాది. నీ పేనాలు తీసేయడానికేనేమో. ఇగో అవన్నీ వద్దుగానే నువ్వు నాతో రాజీ పడినావనుకో, ఆ బీహార్ గ్యాంగ్ నేను లేపెచ్చా. కాదు కూడదన్నావనుకో, ఆ బీహార్ గ్యాంగ్తో నేను చేతులు కలిపి నిన్ను లేపెచ్చా. ఆలోచించుకో. శంకర్ రెడ్డి, ఆయన నిన్నే పిలుస్తా ఉండాడు, నీతో ఏదో మాట్లాడాలనంట. సరే సార్. శంకర్, ఈ రోజు మన మీద గుళ్ళో అటాక్ చేసింది బీహార్ గ్యాంగ్ సార్. వాళ్ళెవరు శంకర్? ఎందుకు అటాక్ చేశారు? తెలీదు సార్. కాకపోతే వాళ్ళు బీహారోళ్ళని చెప్పి శివారెడ్డి నాతో చెప్పాడు. పోయిన జన్మలో మనకి జలంధర్ శత్రువు.
ఈ జన్మలో అతని పిల్లలు వచ్చారు, మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ వాళ్ళు మంచి మనుషులుగా మారారు. శంకర్గా నీకు ఆ శివారెడ్డి ఒక్కడే శత్రువు. మరి ఈ బీహార్ గ్యాంగ్ ఎవరు శంకర్? అదే నాకు అర్థం కావట్లేదు సార్. బయట శివారెడ్డి చెప్పినట్టు ఇదెప్పుడో తేలని లెక్క కట్టని బాకీలా ఉంది సార్. అది ఎక్కడా ఏంటనేది నాకు గుర్తుకు రావట్లేదు. వాడెవడైనా ఏ ప్రాంతమైనా వాడిది ఎలాంటి పగైనా ఈ జన్మలో వాడికి సెటిల్మెంట్ చేసేస్తాను సార్. ఏంటో ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. సినిమా వాళ్ళంతా అర్జున్ రెడ్డి అని రొమాంటిక్ మూడ్ లో ఉంటే ఈ సీమ వాళ్ళు ఇంకా సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి మూడ్ లోనే ఉన్నారు. ఈ బాంబులు వేసుకోవడాలేంటో, కత్తులతో నరుక్కోవడాలేంటో ఏమిటో. ఏదో 4 డబ్బులు వస్తాయని కక్కుర్తిపడి ఇక్కడ పడి ఉంటున్నాను. ఆయుష్ అంటూ ఉంటే అద్దెలతో బతికేయచ్చు. వెంటనే ఈ ఉండి సర్దేసి ఊరు వెళ్ళిపోవాలి. అమ్మా అమ్మా. వామ్మో, ఇదేంటి హుండీ అంతా ఖాళీగా ఉంది. నేను వేసిన నోట్ల గట్లని ఏమైపోయాయి? లేవు లేవు. నేను హుండీకి పెట్టిన హోలీ పొట్టోడు చూసేశాడు. ఇప్పుడు గానీ నన్ను చూశాడంటే నా బుర్రకు హోల్ పెట్టేస్తాడు. ఏమో యాదగిరి, ఏంటిది? హుండీ ఆ మాత్రం మాకు తెలుసు. ఈ హుండీకి కన్నం ఏంటి అని. కన్నం లేకపోతే హుండీలోకి డబ్బులు ఎలా వేస్తామండి? నేను అడుగుతున్నది హుండీకున్న పై కన్నం గురించి కాదు, కింద కన్నం గురించి.